కేసులు పెండింగులు పెరిగిపోతున్నాయి. వీటి పరిష్కారానికి ఒక ప్రత్యేక యంత్రాంగం కావాలి అంటున్నారు న్యాయమూర్తులు. సరైన నిర్ణయంతో తీర్పులు వెలువరించాలి. కోర్టు బెంచి బార్ సమన్వయంతో నాణ్యమైన తీర్పులు వస్తాయి. జడ్జిమెంట్ సరిగ్గా లేకపోతే మళ్ళీ కేసులు వేస్తుంటారు. లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో గుంటూరు ఫస్ట్ ఉందంటూ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మానవేంద్ర, జస్టిస్ రాజశేఖర్ 5 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కరించాలంటున్నారు. అర్జెంటుగా ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయకపోతే ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని 1,50,000 కేసులు పెండింగ్లో ఉన్నాయంటే ఇంకేం చేయాలి? ప్రభుత్వ యంత్రాంగం కేసులే అంత ఉంటే ఇక మిగతా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? డబ్బు ఉన్నటువంటి వాడి కేసు తొందరగా తేలిపోతుంది, డబ్బు లేనటువంటి వాడి కేసు ఏళ్ల తరబడి సాగుతుంది. వాడు నిందితుడో నేరస్తుడో కాదో, వాడికి శిక్ష పడుతుందో లేదో తెలియదు. వాడి జీవితం సర్వనాశనం అయిపోతుంది, సంకనాకిపోతుంది. అలాగే ఆస్తుల వివాదాలు ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి సాగిపోతున్నాయి. ఇక అదేమంటే మధ్యవర్తిత్వంలో కూర్చోండి ఇద్దరు అంటున్నారు. పరిష్కరించాల్సింది కోర్టుల సంఖ్య పెంచడం. ఏ ప్రభుత్వాలు ఆ పని చేయవు, ఎందుకంటే వాళ్ళ జీతాలు ప్రభుత్వాలు ఇవ్వాలి కాబట్టి. కోర్టులే తమని తాము నియమించుకునేందుకు న్యాయమూర్తులు ఎట్టయితే కొలీజియం సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నారు, తమకి తామే కోర్టులు ఏర్పాటు చేసుకుని అవసరమైతే ఆ కక్షిదారు దగ్గర నుంచి 500 1000 డబ్బులు కట్టమంటే కడతారు వాళ్ళు, యూజర్ ఛార్జీల కింద. ఆ డబ్బులతో కోర్టులు నడుపుకోవచ్చు. అలాంటి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయకపోతే కష్టం.